ప్రస్తుత పరిస్థితుల్లో బయట ఏదైనా కొనాలన్నా తినాలన్నా భయమేస్తోంది. అంతా కల్తీమయం. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి బడ్డీ కొట్టు దాకా అన్నింటిలోనూ కల్తీనే రాజ్యమేలుతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. మరి ఎందుకు ఈ పరిస్థితి? కల్తీ ఆహారానికి అడ్డుకట్టపడేదెలా? ఆరోగ్యం విషయంలో తినే ఆహారానిది అత్యంత కీలక పాత్ర. అందుకే వీలైనంత వరకు తాజా కూరగాయలు, పండ్లు, కల్తీ లేని ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ప్రజలు ఇంత జాగ్రత్తగా ఉంటే కొందరు వ్యాపారులు ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటి వాటిని ప్రమాదకర రసాయనాలతో తయారు చేసి దుకాణాలకు అంటగడుతున్నారు. ఇది తెలియని ప్రజలు వీటిని వినియోగిస్తున్నారు. ఇక కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు కూడా కల్తీ ఆహార పదార్థాలతో వంట చేస్తూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ప్రతిరోజు ఇంట్లో వంట చేసుకోవడం సాధారణమే. కొన్నిసార్లు ఇంట్లో కూరగాయలు ఉండవు, వంట చేసుకోవడానికి ఓపిక ఉండదు. ఇప్పటికే ఆలస్యమైంది, ఈసారి బయట తినేసి వెళ్లిపోదాం వంటి కారణాలతో బయట కూడా తింటారు జనాలు. మరి మనం తినే ఆహారం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగానే ఉందా? ఏమైనా కల్తీ ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారా అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయితే తరచూ వెలుగు చూస్తున్న కొన్ని ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఖర్చు తక్కువ అవుతుందన్న ఉద్దేశంతో కొందరు ఆహార పదార్థాల తయారీదారులు, హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపారులు కల్తీ పదార్థాలను వినియోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పాల నుంచి పనీర్ వరకు, నూనె నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకు ఇలా తినే ఆహారంతో సంబంధం ఉన్న ప్రతి పదార్థాన్ని కల్తీగా మారుస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం శివారు ప్రాంతాల్లో ఈ తరహా వ్యాపారాలు ఎక్కువగా ఉన్నాయి. గుట్టుచప్పుడు కాకుండా గోదాముల్లో ఆహార పదార్థాలను కల్తీ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, పరిశుభ్రత లోపాలు గుర్తించారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన ఆయా రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో సిద్దికీ కబాబ్ సెంటర్లో నిబంధనలకు విరుద్ధంగా మాంసాన్ని నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. అలాగే శ్రీ ద్వారకా రెస్టారెంట్లో కాలం చెల్లిన బటర్, శనగపప్పును సీజ్ చేశారు. అరేబియన్ మండి రెస్టారెంట్లో ఆహార తయారీలో నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వైన్ అండ్ డైన్ బార్ తనిఖీల్లో కాలం చెల్లిన పుట్టగొడుగులను గుర్తించారు. అంతేకాకుండా కిచెన్లో పప్పులు నిల్వ ఉంచే ప్రదేశంలో ఎలుకలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు సంబంధిత రెస్టారెంట్ల యాజమాన్యాలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా కల్తీ పన్నీర్ తయారీ కేంద్రాలను కూడా అధికారులు గుర్తించారు. అయితే వాస్తవంగా రాజధానిలో ప్రజల అవసరాలకు తగినట్టుగా పాలు, పాల ఉత్పత్తులు లేవు. ఇందుకు కారణం పాల కోసం శివార్లో ఉన్న గ్రామాలు, ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. అక్కడి నుంచి పాలు వస్తేనే పన్నీర్ సహా పాల ఉత్పత్తులు తయారవుతాయి. వాస్తవానికి అనుకున్న స్థాయిలో రాజధానిలోకి పాలు రావడం లేదు. అయినా ఇక్కడ రోజు సగటున దాదాపు 5 టన్నుల పన్నీర్ విక్రయాలు జరుగుతున్నాయి. అంటే పన్నీర్లో కల్తీ ఏ మేర జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు బయటి ఫుడ్ కి అలవాటు పడడం కారణంగా కల్తీ ఆహార పదార్థాలు పెరిగిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ విడుదల చేసిన నివేదికలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆహారం కల్తీ జరుగుతున్న వాటిలో తెలంగాణ 2వ స్థానంలో ఉంది, తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఆ సమయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సుమారు 15,700కు పైగా ఫుడ్ శాంపిల్స్ ని పరీక్ష చేయగా దాదాపు 2,300కు పైగా శాంపిల్స్ కల్తీ జరిగినట్లు గుర్తించారు. అంటే దాదాపు 15% ఆహారం కల్తీ అవుతుందన్నమాట. కల్తీ ఆహార పదార్థాలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాలకు పెరిగిపోతున్న డిమాండ్. అయితే దానికి సరిపడా ముడి సరుకుల ఉత్పత్తి జరగడం లేదన్నది వాస్తవం. దీంతో కొందరు వ్యాపారులు ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం రావడంతో గుట్టుచప్పుడు కాకుండా గోదాముల్లో కల్తీ పదార్థాలు తయారు చేస్తున్నారు. కొత్త బ్రాండ్, తక్కువ ధర సహా అనేక మాయమాటలు చెప్పి మార్కెట్లో విక్రయిస్తున్నారు. అయితే హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు, దుకాణదారులు తాము కొనుగోలు చేసిన ఆహార పదార్థాలు ఎక్కడ తయారవుతున్నాయి, ఎలా తయారు చేస్తున్నారు, అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటున్నా కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి.